నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. సునీల్ అరెస్టుతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో నిందితులైన కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు కారుమూరి సునీల్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కారుమూరి సునీల్ అరెస్టు అయ్యారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. లిక్కర్ ట్రాన్స్పోర్టు వ్యవహారంలో ప్రభుత్వానికి సుమారు 195 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసింది. ఇక ఇటీవలే 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో సునీల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి చూస్తే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ లో ఈడీ ఇప్పటికే దర్యాప్తు కూడా వేగవంతం చేసింది. కారు కుటుంబంపై ఇప్పటికే ఈడీ దృష్టి కూడా కొనసాగించింది. ముఖ్యంగా చూస్తే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ని ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు కూడా హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు ఒక రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కారుమూరి నాగేశ్వరరావు ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే 195 కోట్ల రూపాయల నష్టపరిహారం జరిగింది, ప్రభుత్వానికి గండి కొట్టారని సంబంధించి దానిపైన ఈడీ అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలోనే సునీల్ పాత్ర పైన ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచిన అనంతరం చెంచల్ కూడా జైలు కూడా తరలించారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన హాజరు కావాలని చెప్పి కూడా కారుమూరి నాగేశ్వరరావు కూడా నోటీసులు జారీ చేస్తారు. అయితే ఇందులో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా తేవాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా కుటుంబాలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా ఇటు ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ దృష్టి కొనసాగించిన నేపథ్యంలో 23వ తేదీన కారుమూరి నాగేశ్వరరావు యొక్క ఈడీ దానిపైన కూడా చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.